ఈ సృష్టికంతా ఆయనే ఆధారం అయితే ఆయనకి ఇంకెవరు ఆధారం అవుతారు? సృష్టి మొత్తాన్ని గ్రహిస్తాడు, ఆయన్ని మాత్రం ఎవరూ గ్రహించలేరు. మొత్తం ప్రపంచమంతా గ్రహించాడు పరమాత్ముడు, అన్ని చోట నిండినాడు. కానీ ఆయన మాత్రం ఎవరూ గ్రహించలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు. అందుచేతనే ఆయనకు జయుడని, ధ్రువుడని, బ్రహ్మజ్యోతి అని, బ్రహ్మ అని పేర్లు ఏర్పడ్డాయి. వీటిలో జయుడు అంటే సర్వోన్నతంగా ఉండేవాడు, ధ్రువుడు అంటే సుస్థిరంగా ఉండేవాడు, బ్రహ్మజ్యోతి అంటే వేదమనే వెలుగు గలవాడు, బ్రహ్మ అంటే అంతటా విస్తరించి వ్యాపించి ఉన్నవాడు. అవ్యక్తుడైనటువంటి పరమాత్మ వ్యక్తుడైనాడని చెప్పాం కదా మనం ఇంతవరకు. అలా వ్యక్తత్వాన్ని పొందడం కోసం ఆయన పంచభూతాలు అనే 5 రూపాలు స్వీకరించాడు. ఎక్కడెక్కడ వ్యక్తమవుతున్నాడు పరమాత్ముడు అంటే పంచభూతాల్లో వ్యక్తమవుతున్నాడు. వాటి ద్వారా వ్యక్తములైన అనేక రూపాలను సృష్టి చేశాడు. మళ్ళీ అక్కడి నుంచి సృష్టి చేశాడు. అలా సృష్టి చేయడం కోసం వేదంలో చెప్పబడిన ప్రక్రియలను అనుసరించాడు. ఆ ప్రక్రియల ప్రకారం వేగంగా ఆలోచనలు చేస్తూ ఆయన సృష్టిని విస్తరించాడు. ఆ వరుసలో ఆయన వాయువును, జలాన్ని, మరీచి మొదలైన ప్రజాపతులను సృష్టి చేసి వాటన్నిటినీ తానే ధరించాడు, అనగా పడిపోకుండా నిలబెట్టాడు. అందుకే ఆయనకు ధాత అనే పేరు కూడా వచ్చింది. వాయువుతోనే ప్రథమ సృష్టి ప్రారంభమైంది. దానిలో మొదట దేవతలు జన్మించారు. వారు అంతటా వ్యాపించి ఉన్న జలాన్ని దాటి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయారు. ఈ ప్రక్రియ వల్ల అక్కడ ఉన్న జలంలో ఒక ఘర్షణ ఏర్పడింది. దానివల్ల జలంలో గల ఘనభాగం పృథక్గా, అనగా విడిగా బయటికి వచ్చింది, పృథక్గా. అందుకే ఆ ఘనభాగానికి పృథ్వీ అని పేరు వచ్చింది. పృథ్వీ అంటే భూమి. అలా కొత్తగా పుట్టిన ఘన పదార్థమైనటువంటి భూమి క్రమక్రమంగా నీళ్లలో మునిగిపోసాగింది. భూమిని ఆశ్రయించుకుని ఉన్నటువంటి భూమి దేవత దానికి భయపడి, నేను మునిగిపోతున్నాను, నేను నీళ్లలో తేలితే కానీ బ్రతకలేను, రక్షించండి రక్షించండి అని గట్టిగా అరిచిందట. జలరాశి మీద శయనించి ఉన్నటువంటి నారాయణ ప్రభు ఈ ఆర్తనాదాలను విని వరాహ స్వరూపాన్ని స్వీకరించి నీటిలోకి దూకి మునిగిపోతున్న భూమిని పైకెత్తి భూమి నీళ్లలో తేలి ఉండేటట్లుగా చేసి మళ్ళీ తను ఎవరికీ కనిపించుకోకుండా తన మూల రూపంలో లీనమైపోయాడు. ఆయన భూమిని నీళ్లలో ఎలా తేల్చి ఉంచగలిగాడంటే ఆయన తన జ్ఞానయోగం ద్వారా ఆదిశేషుడు, ఆదికూర్మము, అష్టదిగ్గజాలు అనే పేర్లతో రకరకాల గోళ ఆకర్షణ శక్తులను సృష్టి చేసి వాటి ద్వారా ఒకదానికొకటి ఆకర్షణ చేసి పెట్టేశాడు. ఇక్కడ అన్ని గోళాలకు ఏ గోళమో పడకోకుండా చూసేశాడు. లేకపోతే ఒకదానికొకటి కొట్టుకొని ఏమైపోయేదో ఈ పాటికి. ఎంత సృష్టి ఇది! సైన్స్ కూడా ఆశ్చర్యపడుతుంది అప్పుడప్పుడు. వాటి ద్వారా భూమిని మునిగిపోకుండా నిలబెడుతున్నాడు, ఆకర్షణ చేసేశాడు. ఒకదానికొకటి గోళాలు ఆకర్షణ చేశాడు. ఒక గోళం కొట్టుకోకుండా ఉంది చూడండి. ఆకాశంలో ఊర్ధ్వభాగం నుంచి ప్రసరిస్తున్న దేదీప్యమానమైనటువంటి సూర్యకిరణాలు భూమండలం ద్వారా పైనుంచి క్రింది నుంచి పైకి ప్రసరించి భూమికి చుట్టూతా ఉన్న జలంలోకి ప్రవేశించాయి. అలా ప్రవేశించిన ఆ సూర్యకిరణాలలో నుంచి చంద్రమండలం ఆవిర్భవించింది. అందుకే ఆ మండలం చల్లగా ఉంది. సాక్షాత్ బ్రహ్మ నుంచి ఆవిర్భవించినటువంటి ఒకానొక దేవత ఆ సోమమండలానికి అధిపతి అయ్యాడు. చంద్రుడు ఉంటే చంద్రుడు అక్కడ కనపడే చంద్రుడు కాదు, దానికి అధిపతిగా ఉండినటువంటి వాడు చంద్రుడు. ఆయన కూడా స్వయంగా బ్రాహ్మణ స్వభావి కనుక తాను కూడా సౌమ్యంగా చల్లగా ప్రకాశించాడు. ఆ సోమమండల దేవత యొక్క నాసికా రంధ్రాల ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మొదలయ్యాయి. ఆ వాయువులో నుంచి వేదాలు మళ్ళీ ఆవిర్భవించి లోకంలో ప్రచారం చెందాయి.
జనమేజయ, ఇక వ్యష్టి జీవుల యొక్క సృష్టి గురించి, సమష్టి జీవి స్వరూపుడైనటువంటి విరాట్ పురుషుడి యొక్క ఉత్పత్తి గురించి చెబుతాను విను. ఆది సృష్టికర్త యొక్క జ్ఞానమయమైనటువంటి ప్రకాశంలో నుంచి మరియు ఆయనలో దాగి ఉన్నటువంటి పరబ్రహ్మమైనటువంటి జ్యోతిలో నుంచి ఒక దివ్య పురుషుడు ముందుగా ఆవిర్భవించాడు. ఆ దివ్య పురుషుడిలో గల ద్రవ భాగమే జలం, ఘన భాగమే పృథివ్యాది గోళాలు, మిగతా గోళాలు కూడా. ఆయనలో గల ఖాళీగా ఉండే ప్రదేశమే ఆకాశం, ఖాళీగా ఉండేది ఇదంతా ఆకాశమే. ఆయనలో గల వెలుగే ఆ దివ్య పురుషుడి యొక్క నేత్రాలు, వెలుగే పరమాత్ముడు. అంతే. అది సృష్టికర్త యొక్క సంకల్పం చేతనే పంచభూతములైనటువంటి వివిధ శరీరాలు కూడా ఏర్పడ్డాయి. ఆ శరీరంలోకి నేను ఇప్పుడు చెప్పిన దివ్య పురుషుడు ప్రవేశించాడు. అతడిలో ఉండే ప్రాణశక్తికి వాయుశక్తి తోడటం వల్ల ఆయా శరీరాల్లో గల జీవులు జీవించటం అనే క్రియకు సమర్థులవుతున్నారు. అంటే మనిషి ఎట్లా పుట్టాడని చెప్పేశారు. అంటే వాళ్ళు చైతన్యవంతులై జీవన క్రియలను ప్రారంభిస్తున్నారు. అంటే వారిలో ఇంద్రియాలు, జఠరాగ్ని మొదలైనవి వికసించి పనిచేయడం ప్రారంభిస్తున్నాయి. గర్భంలోనే ప్రారంభమవుతుంది. ఇలాంటి విడివిడి జీవులైనటువంటి వ్యష్టి జీవులంతా కలిసి ఒక సమిష్టి జీవుడిగా రూపొందుతారు కదా. ఆ వ్యష్టి శరీరాల సమూహానికి విరాట్ శరీరం అనేటువంటి వ్యవహారము ఏర్పడుతుంది. ఆ విరాట్ శరీరాన్ని అభిమానించి ఉన్నటువంటి దివ్య పురుషుడికి తనలో అంతర్భాగమైనటువంటి జీవులందరూ కూడా సమానమే, ఎక్కువ తక్కువలు ఏమీ లేవు. అందుకే ఆ శరీరాల్లో ఉండే జీవులకు ఆది అనేది లేదు. అవి అనాది కాలంగా అలాగే ఉన్నాయి. జీవుల యొక్క మనస్సులోనే గుహల్లో ఆది పరమాత్మ జ్ఞానస్వరూపంగా నివసించి ఉంటున్నాడు ఎప్పుడు. ఇలా ప్రతి జీవి యొక్క మనోగుహంలోనూ జ్ఞానరూపుడైనటువంటి పరమాత్మ నివసించి ఉన్నాడు. ఈ పరమాత్ముడు ఎక్కడున్నాడు మన గుహలో అని అప్పుడప్పుడు అడుగుతుంటామే. దీన్ని 4 మాటలు 5 మాటలు చదవండి, వినండి, అప్పుడు తెలుస్తుంది మన గుహలో పరమాత్ముడు ఎట్లా ఉన్నాడని. ఈ ఒక సెకండ్లో మీకు తెలీదు. కనుకనే ఆయా జీవులు ఎప్పటికో అప్పటికి తమ సాధనల ద్వారా పరమాత్మ యొక్క నిజస్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకోగలుగుతున్నారు. ఎప్పటికైనా కానీ ప్రతి జీవి ఎటువంటి రాక్షసుడైనా పర్వాలేదు, ఎటువంటి జీవి ఎటువంటి క్రూర ప్రాణి అయినా పర్వాలేదు, ఎటువంటి దుర్మార్గుడైనా పర్వాలేదు, కొనాకు పరమాత్మలోనే చేరతాడు. వాళ్ళు నిజంగా రావాల్సిందే, మా ఈ లైన్కు రావాల్సిందే వాళ్ళు. అంటే ఆ పరమాత్మ తనను తానే సాక్షాత్కరించుకుంటున్నాడు అని తాత్పర్యం. మనం అనుకున్నాం మన గుహలో పరమాత్ముడని. ఆ పరమాత్ముడు తనకు తానే సాక్షాత్కరించాడు. ఎప్పుడు సాక్షాత్కరించాడో ఆ జీవికుండిన కర్మజీవులకు ఉండినటువంటి అన్నీ మొత్తం మూల నాశనం అయిపోతాయి. పరమాత్మే జీవుడుగా రూపు పొందినప్పుడు ఆయన తనను తాను మళ్ళీ సాక్షాత్కరించుకోవలసిన పని ఏమొచ్చింది అని ప్రశ్నిస్తావేమో. అటువంటి సాక్షాత్కరించుకున్న తర్వాత మళ్ళీ ఎందుకు వస్తుంది చెబుతాను విను. ఇక్కడే ఉండేది రహస్యం. ఆధ్యాత్మ జీవులకు బాగా గమనించండి. ఆ పరమాత్మ జీవుడై ఒక శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఆ శరీరానికి కారణమైన పంచభూతాలు సప్తధాతువులుగా మార్పు చెందుతాయి. సప్తధాతువులంటే రక్తము, మాంసము, చర్మము, కొవ్వు, నరాలు, ఎముకల్లోని గుజ్జు, ఈ ధాతువులు కాక ఇంద్రియాలు, మనస్సు మొదలైనవి కూడా ఆ జీవుణ్ణి కమ్మివేస్తాయి. అంతే, అన్నీ ఒక్కపారి పట్టుకుంటాయి గర్భంలో చేరినప్పుడు. అందువల్ల ఆ జీవుడు తన యొక్క అసలైన స్వరూపాన్ని మర్చిపోతాడు. అప్పుడే అక్కడే మర్చిపోయేది. మనం అనుకున్నాం పరమాత్ముడు నాలో ఉంటే నాకెందుకు కనిపించడు, నాకెందుకు అనిపించదు అని ఏదేదో మొండిగా మాట్లాడతామే. నువ్వు మర్చిపోయావు. నువ్వు ఎప్పుడు గర్భంలో ఉన్నప్పుడే మర్చిపోయావు. జీవుడు పరమాత్మ యొక్క అంశభూతుడే. ప్రతి జీవి అంశభూతుడే.
అయినప్పటికీ పైన చెప్పిన విధంగా స్వస్వరూపాన్ని మరిచిపోతాడు కనుక మరిచిపోతే అయిపోతుంది. ఇవన్నీ పట్టుకున్నాయి కాబట్టి మళ్ళీ తనను తానే సాక్షాత్కరింపజేసుకోవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది ప్రతి జీవికి. నన్ను నేనే చూసుకుంటాను కళ్ళు మూసుకొని, నన్ను నేనే ఆనందపడతా నేను అనే ఉద్దేశం అదే. ఇవన్నీ కూడా ఆ మాటలతో చెప్తూ ఉంటాం. ధాతువులు ఇంద్రియాదులు జీవుణ్ణి కప్పివేస్తాయి అనుకున్నాం కదా అని చెప్పాం కదా మనం. కప్పివేయటం అంటే ఏమిటంటే అవన్నీ కలిసి ఆ జీవుడికి మోహాన్ని కలిగిస్తాయి అని అర్థం. అక్కడ మోహం ఆవరిస్తుంది. ధాతువులు ఇంద్రియాదులు జీవుణ్ణి కప్పివేస్తాయి కదా అని చెప్పుకున్నాం కదా. కప్పివేయటం అంటే ఏమిటంటే అవన్నీ కలిసి ఆ జీవుడికి మోహాన్ని కలిగిస్తాయి. మోహంతో పాటు అన్ని పరమాత్ముడినే మర్చిపోతుంది అంతే. జ్ఞాంగ్ జ్ఞాంగ్ మ్యా మ్యా అని పుడుతుంది శిశువు, మోహంతో పుడుతుంది అంతే. పరమాత్ముడిని మర్చిపోయింది అప్పుడే, అన్నీ కప్పేసింది కాబట్టి. మోహం అంటే అజ్ఞానం. అజ్ఞానం వల్ల ఆ జీవుడికి ఇంద్రియ దాత్వాదులతో కూడినటువంటి ఈ దేహమే నేను అనే భ్రాంతి ఏర్పడుతుంది. నేనెవరు, నా దేహమే నేను, నేనే పరమాత్మను అనే విషయాన్ని మర్చిపోయి నిజమైన పరమాత్మను నేనే ఉండేది, మన గుహలో ఉండే పరమాత్ముడు నేనే అని మర్చిపోతాడు. నువ్వు ఎన్ని మాటలు జ్ఞాపకం, ఊరూరికే పాఠం అనుకోవచ్చును. నేనే పరమాత్ముడు, నేనే అనుకున్నప్పుడు కూడా నువ్వు మర్చిపోయినట్లు లెక్క. అట్లా అనుకుంటే అవుతుందా? నేనే పరమాత్ముడు. అప్పుడప్పుడు నేను మర్చిపోయాను, నేను మర్చిపోవటం లేదు, నేనే పరమాత్ముడు అంటే పిచ్చోడు అనుకుంటారు. అది లోపల పుట్టాలి. అది ఈ ధాతువులు కప్పేసిన ధాతువులన్నీ కరిగిపోవాలా. అప్పుడు నువ్వు చెప్పాల్సిన పనిలే, నీకు నువ్వే ప్రత్యక్షమైపోతావు. పరమాత్ముడు ఎక్కడా లేడు, నీకు నువ్వే ప్రత్యక్షమైపోతావు. కొండ గుహల్లో ఎందుకు కూర్చుంటావంటే ఈ సప్త ధాతువుల్ని మర్చిపోవటానికోసరం. సంసారాన్ని ఎందుకు వదులుతామంటే ఈ ధాతువుల్ని మర్చిపోవటానికోసం. నేను ఈ దేహాన్ని అనేటువంటి భావంలో పడిపోవడం వల్ల ఆ జీవుడు ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటే తను బాగున్నానని, ఈ శరీరం రోగగ్రస్తమైతే తనే రోగగ్రస్తుడయ్యానని ఇలా సుఖదుఖాల పంజరంలో ఇరుక్కుపోతాడు. ఈ పరిస్థితి ఎంత తీవ్రమవుతుందంటే నిజానికి జనన మరణాలు లేని ఆ జీవుడు కర్మపాశాలకు లోనై తన యొక్క అమృత స్వభావాన్ని పూర్తిగా మరిచిపోయి జనన మరణ చక్రంలో కూరుకుపోతాడు. ఈ చక్ర భ్రమణం ఎప్పటిదాకా సాగుతుందంటే ఆ జీవుడికి మళ్ళీ ఏదో ఒక ఉపాయం చేత బ్రహ్మజ్ఞానం కలిగేదాకా సాగుతుంది. బ్రహ్మజ్ఞానం కలగడం అంటే ఈ సప్తధాతువులు ఈ ఇంద్రియాదులు నేను కాదని, వీటన్నిటికంటే భిన్నమైన, వీటన్నిటికీ మూలమైన జ్ఞానస్వరూపమైన పరతత్వాన్ని నేనే అనే అనుభూతిని పొందడమే ఈ ప్రక్రియనే. దీన్ని జ్ఞానయోగమని పిలుస్తారు. ఊరికే చదువుకుంటే చాలదు, అనుభవానికి రావాలా. ఈ యోగాన్ని అందుకున్నవాడు పరమానంద స్వరూపమైనటువంటి బ్రహ్మస్థితిలో సుస్థిరంగా ఉండిపోతాడు. ఈ స్థితిని చేరుకున్న జీవుడు రాగద్వేషాలు రెండింటినీ దాటిపోతాడు. ఇహలోక సుఖాల్లో దేనినీ కోరడు, ఏ మోహంలోనూ పడడు. ఇటువంటి జీవికి సమస్త జీవుల యొక్క జనన మరణ ప్రక్రియలు తెలుస్తూ ఉంటాయి. తను మాత్రం ఆ జనన మరణ చక్రంలో తగులుకోడు. ఇందాక జీవుడు శరీరాది ధాతు పంజరంలో బంధింపబడతాడని చెప్పాము కదా. జీవుడిలో ఉదయించినటువంటి ఫలభోగే ఇచ్చే దానికి కారణం అంటే ఆయా కర్మలను ఆచరించి ఆ కర్మల ఫలితాన్ని పొందుదామనే సంకల్పం ఆ జీవిలో ఉదయించడం వల్ల
అతడు దేహాది బంధాలలో ఇరుక్కుంటాడు. బ్రహ్మజ్ఞానం కలిగిన వాటికి కూడా కర్మలందు కానీ వాటికి ఫలితాలైనటువంటి ఇహలోక పరలోక సుఖాల మీద కానీ గల ఆశలన్నీ పూర్తిగా మటుమైపోతున్నాయి. ఇలా ఆశలు పోవటానికి కారణం అతడిలో కలిగిన వివేకమే కానీ నిరాశారూపమైన నిర్వేదం కాదు. ఇలాంటి వివేకం ఉదయించడం వల్లనే ఆ జీవికి మోక్షోపాయాలన్నీ స్వయంగానే ప్రకాశిస్తూ ఉంటాయి. అంటే వాటంతట అవే తెలుస్తూ ఉంటాయి. కోరికలను బిగించేశానండి అని అంటూ ఉంటాం. అని ప్రతిజ్ఞ చేసినంత మాత్రం చేత, మొండి పట్టుదలతో అలా బిగించుకొని కూర్చోనంత మాత్రం చేత మోక్షం రాదు. నేనేం అడగను, ఇంకా నాకేది సంబంధం లేదు అని చెప్తే మోక్షం వస్తుందా? వాళ్ళకు రాదు. కామం శాఖోపశాఖలుగా ఉంటుంది కదా. అవే క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాదులు. ఈ శాఖలన్నిటికీ మూల కారణం పూర్వజన్మల నుంచి సంక్రమించిన వాసనలు. వాసనలంటే మనసులో నిలిచిపోయిన ముద్రలోని మనసులో నిలిచిపోయినటువంటి ఆశలు. కాల్చిన ఇనుప తీగ ఒంటి మీద వాత పెడితే, ఒంటి మీద బాగా పెడితే దాన్ని బాగా కాల్చి ఇనుప తీగను ఒంటి మీద ఒక్కపారి వాత పెడితే ఆ పుండు పోయిన మచ్చ మిగిలిపోయినట్లుగా పూర్వజన్మలో చేసిన తీవ్రమైన కర్మల యొక్క ముద్రలు మనస్సును అంటిపెట్టుకొని అలాగే ఉండిపోతాయి అని అర్థం. ఎంత చిన్న ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ. ఇనుప తీగని కాల్చి శరీరానికి పెట్టుకుంటే ఏమవుతుందండి? మంట పడుతుంది, మళ్ళీ కొన్ని రోజులకు పోతుంది, కానీ ఆ మార్కు పోదు, అట్లే ఉంటుంది. అట్లనే జన్మజన్మాంతరంగా ఉండినటువంటి మనస్సుకు అంటిపెట్టుకొని తీవ్రమైన కర్మల యొక్క ముద్రలు మనస్సును అంటిపెట్టుకొని ఉన్నాయి కదా, వాటినే వాసనలు అంటారు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.